వెల్కమ్ టు మెగానే టీవీ. ఒకప్పుడు యుద్ధం అంటే సరిహద్దుల్లో సైనికులు తుపాకులు పట్టుకుని పోరాడటం, ఆ తర్వాత ఆ యుద్ధం సముద్రాల్లో నౌకల ద్వారా, ఆకాశంలో ఫైటర్ జెట్స్ ద్వారా జరిగింది. కానీ నేటి కాలంలో యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. శత్రువు దేశం బోర్డర్ దాటి రానవసరం లేదు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఒక కంప్యూటర్ ముందు కూర్చొని మన దేశ పవర్ గ్రిడ్లను హ్యాక్ చేసి మొత్తం దేశాన్ని అంధకారంలోకి నెట్టేయగలదు. మన కమ్యూనికేషన్ వ్యవస్థలను సైబర్ అటాక్స్తో స్తంభింపజేయగలదు. రాబోయే రోజుల్లో జరిగే యుద్ధాలన్నీ టెక్నాలజీతోనే జరుగుతాయి. మరి ఇలాంటి భయంకరమైన మల్టీ డొమైన్ మోడర్న్ వార్ఫేర్కు మన భారతదేశం సిద్ధంగా ఉందా? అంటే మేము ఎప్పుడో సిద్ధమయ్యాం. శత్రువు ఎటువైపు నుండి వచ్చినా మట్టి కరిపించడానికి మా అమ్ముల పొది రెడీగా ఉంది అని భారత సాయుధ దళాలు సగర్వంగా ప్రకటిస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ 2.0. అసలేంటి ఈ ఆపరేషన్ సింధూర్ 2.0? మల్టీ డొమైన్ వార్ఫేర్ అంటే ఏంటి? పాకిస్తాన్ చైనాలకు చెక్ పెట్టడానికి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి చేస్తున్న యుద్ధ వ్యూహం ఏంటి? సాధారణంగా ఏ దేశం ఆర్మీకైనా 3 ప్రధాన విభాగాలు ఉంటాయి. భూమి మీద పోరాడే ఆర్మీ, గాలిలో పోరాడే ఎయిర్ ఫోర్సు, నీటిలో పోరాడే నేవీ. వీటినే ట్రెడిషనల్ డొమైన్స్ అంటారు. కానీ భవిష్యత్తులో కేవలం ఈ మూడింటితోనే యుద్ధం గెలవడం అసాధ్యం. దానికి కారణం చైనా లాంటి దేశాలు వాడుతున్న కొత్త టెక్నాలజీ. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మల్టీ డొమైన్ వార్ఫేర్ వైపు చూస్తోంది. ఇందులో అదనంగా మరో 2 ప్రమాదకరమైన డొమైన్స్ వచ్చి చేరాయి. అవే అంతరిక్షం, సైబర్ స్పేస్. శత్రు దేశం మనపై మిసైల్స్ ప్రయోగిస్తే మనకు ముందుగా చెప్పేది మన శాటిలైట్స్. ఒకవేళ యుద్ధం మొదలవగానే శత్రువు మన శాటిలైట్స్ను పేల్చేస్తే మన సైనికులకు కళ్ళు చెవులు పోయినట్టే. శత్రు దేశంలోని టెలికాం నెట్వర్కు, బ్యాంకింగ్ సిస్టము, పవర్ ప్లాంట్లను హ్యాక్ చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నిమిషాల్లో నాశనం చేయడం. అంటే భూమి, గాలి, నీరు, అంతరిక్షం, సైబర్ స్పేసు, ఈ 5 డొమైన్స్లో ఏకకాలంలో దాడులు చేయడాన్ని, డిఫెండ్ చేసుకోవడాన్నే మల్టీ డొమైన్ ఆపరేషన్స్ అంటారు. ఈ 5 రంగాల్లో మన ఇండియన్ ఫోర్సెస్ ఎవరికి తీసిపోని విధంగా సిద్ధంగా ఉన్నాయని సైనిక ఉన్నతాధికారులు తాజాగా స్పష్టం చేశారు. భారత సైన్యం సామర్థ్యాన్ని, 3 దళాల మధ్య ఉన్న సమన్వయాన్ని పరీక్షించడానికి చేపట్టిన ఒక అత్యంత కీలకమైన డ్రిల్, వ్యూహాత్మక ఆపరేషనే ఈ ఆపరేషన్ సింధూర్ 2.0. గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో ఎయిర్ ఫోర్సు, ఆర్మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో అలాంటివి రిపీట్ కాకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు 3 ఒకే నెట్వర్క్ కింద పనిచేసేలా, రియల్ టైం డేటాను షేర్ చేసుకునేలా ఈ ఆపరేషన్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. యుద్ధ భూమిలో శత్రువుల కదలికలను రాడార్ల ద్వారా పసిగట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సెకండ్ల వ్యవధిలో ఖచ్చితమైన దాడులు చేయడం. సరిహద్దుల వద్ద శత్రువుల డ్రోన్లను మన మిసైల్స్తో పేల్చకుండా కేవలం సిగ్నల్స్ జామర్స్ వాడి వాటిని గాల్లోనే హ్యాక్ చేసి కింద పడేయడం. ఒకేసారి వందల సంఖ్యలో చిన్న చిన్న డ్రోన్లను గాల్లోకి వదిలి శత్రువుల క్యాంపులను నాశనం చేసే టెక్నాలజీని మన సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఇకపై మా సోల్జర్సు కేవలం తుపాకులు పట్టుకునే యోధులు కాదు, టెక్నాలజీతో ఆడుకునే టెక్ యోధులని సైన్యం ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి గట్టి మెసేజ్ ఇచ్చింది. భారతదేశం ఎందుకు ఈ మల్టీ డొమైన్ వార్ఫేర్ను ఇంత సీరియస్గా తీసుకుందో తెలుసా? దానికి కారణం మన ఇరుగు పొరుగునున్న పాకిస్తాన్, చైనా. పాకిస్తాన్ ఏమో తీవ్రవాదులను పంపుతూ ప్రాక్సీ వార్ చేస్తుంటే, చైనా ఏమో ఎల్ఓసి దగ్గర సైనికులను మోహరిస్తూ మరోవైపు సైబర్ దాడులకు పాల్పడుతుంది. గతంలో ముంబై పవర్ గ్రిడ్ పై చైనా హ్యాకర్లు చేసిన సైబర్ అటాక్ మనందరికీ తెలిసిందే. రేపు ఒకవేళ 2 ఫ్రంట్ వార్, అంటే అటు చైనాతో ఇటు పాకిస్తాన్తో ఒకేసారి యుద్ధం వస్తే కేవలం సైనికుల బలంతోనే గెలవలేము. అందుకే మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇస్రోతో కలిసి మిషన్ శక్తి లాంటి యాంటీ శాటిలైట్ వెపన్స్ని డెవలప్ చేసింది. దీంతో అంతరిక్షంలో శత్రు దేశాల శాటిలైట్స్ను పేల్చేయగల సత్తా ఉన్న ప్రపంచంలోని 4 దేశాల్లో ఇండియా ఒకటిగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ 2.0 ద్వారా చైనా, పాకిస్తాన్కు ఒక స్పష్టమైన హెచ్చరిక వెళ్ళింది. మీరు టెక్నాలజీలో ఎంత ముందున్నా సరే, మిమ్మల్ని నిలువరించే కౌంటర్ టెక్నాలజీ మా దగ్గర రెడీగా ఉంది. ఏ డొమైన్లో దాడి చేసినా దానికి రెట్టింపు స్థాయిలో సమాధానం ఇస్తామన్నదే ఆ హెచ్చరిక. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన మన భారతదేశం ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకుంటూ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మన సైన్యం కూడా టెక్నాలజీని హక్కున చేర్చుకుని భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.